ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 120 సీట్లకు పైగా స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి టీడీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న భవానీ ఓటింగ్ రోజున సరైన సౌకర్యాలు లేక ప్రజలు చాలా అవస్థలు పడ్డారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో తనను ప్రజలు ఎలా ఆదరిస్తారో అనే భయం ఉండేదని, అయితే రాజమండ్రి ప్రజలు తనను సొంత బిడ్డలా ఆదరించారని తెలిపారు. వాడుకలు చూసిన వ్యక్తిని మనం ఆదరించాలి, అభిమానించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా సరే మొరాయించి గంట 2 గంటలు కూడా 2.5 గంటలు కూడా మొరాయించిన ఇప్పటి చోట్ల 20 స్థానాలు పైగా ఎంపీ అభ్యర్థులను గెలుచుకుని మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తుంది. ఇక్కడ రాజమండ్రిలో అయితే తప్పకుండా ప్రజలు మంచి మెజారిటీ ఇస్తారని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. నేను రాజకీయంకి కొత్తగా వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎలా ఉంటుంది, ప్రజల తాలూకా రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో వెళ్ళాను. ప్రతి ఒక్క ఇంటిలో నన్ను వాళ్ళు బిడ్డగా, వాళ్ళ సోదరిగా భావించి చాలా ప్రేమాభిమానాలు నా మీద నెల రోజులు నా క్యాంపెయిన్లో వాళ్ళందరూ కూడా చూపించి నా మీద చాలా అభిమానం చూపించారు. వాళ్ళందరి రుణం నేను తప్పకుండా తీర్చుకుంటాను. ఏదైతే అభిమానం వాళ్ళు నా మీద చూపించారో, నమ్మకం నా మీద పెట్టుకుని నాకు ఓట్లు వేశారో అందరికీ కూడా నేను తప్పకుండా రుణం తీర్చుకుంటాను. పడుతుంటే కరెంట్ లేదు.